ప్రభు పేరిట ప్రియమైన వారలారా, మీ అందరికీ నా శుభాభివందనాలు. ఈరోజు మనం ధ్యానించబోయే అధ్యయనం కీర్తనలు. ఈ కీర్తనలు ఎవరు రాశారు? ఎందుకు రాశారు? కారణం ఏమిటి? కీర్తనలు ఎవరు రాశారండి? దావీదు రాశాడు. అకార్డింగ్ టు ఇంగ్లీష్, డేవిడ్. He fighting with the Goliath better than his brothers and brotherhood. But he is the shortest and the smallest boy in his family. అంటే అతని కుటుంబంలో అందరికంటే చిన్నవాడు. వాళ్ళ సహోదరులు ధీరులు, యుద్ధవీరులు. ఇతను ఎందుకు పనికిరాని వాడు, గొర్రెల కాపరి. అలాంటి వాడు ఒకరోజు అన్నలకి భోజనం తీసుకువెళ్తూ యుద్ధ సమయానికి వెళ్ళాడు, యుద్ధ భూమికి వెళ్ళాడు. అక్కడ అందరినీ గొలియాతు కొడుతూ ఉన్నాడు. 9 అడుగుల 6 అంగుళాలు ఉంటాడు గొలియాత్. అంటే ఎంత హైటో చూసుకోండి. మనం 6 అడుగులు ఉంటేనే ఎంత పొడుగున్నాడు ఏంటి అనుకుంటాం. అలాగే భారీ దేహంతో ఉంటాడు గొలియాత్. ఎవ్వరి వల్ల కావట్లా. బట్ దేవుని కృప, దేవుని యొక్క దీవెన ఈ దావీదు మీద ఉండడంతో ఆ స్థితిలో ఆయన ఆ ప్రదేశానికి వెళ్ళబడ్డాడు. అట్టి రీతిగా నీవు కానీ నేను కానీ దేవుని కృప లేకుండా మనం ఏ చోటికి వెళ్ళమండి. ఇక్కడికి వచ్చానేంటి, నాకు ఇలా జరుగుతుందేంటి, భయమేస్తుంది. కానీ అక్కడ నీ పని ఉంది. దేవుని యొక్క సూచన క్రియ అక్కడ ఉంది. దాన్ని నువ్వు ఫాలో అవ్వాలి. తీసుకున్నాడు. అన్నల వల్ల అవ్వట్లా. అన్న నేను వెళ్తాను యుద్ధానికి అన్నాడు. వాళ్ళందరూ హేళన చేశారు. ఈరోజు నీ బ్రతుకు, నా బ్రతుకు అందరూ హేళన చేస్తున్నారేమో. ఒకసారి ఆలోచించుకోండి ప్రియ సహోదరి సహోదరులారా. దేవుడు మనల్ని గొప్పగా ఉంచబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజు చెప్పాడు అక్కడ, నువ్వు వెళ్తావా అన్నాడు. వద్దు, నీ వల్ల కాదు, అతను నిన్నుతో చంపేస్తాడు అన్నాడు. లేదు, నేను వెళ్తాను ప్రభు అన్నాడు. వీళ్ళైతే అనగా ఒక చిన్న రాయి తీసుకున్నాడు. దేవునికి కూడా నీ కోసం ప్రణాళిక ఉంచుతాడు. ఒక రాయ, ఆ రాయిని ఒక తాడుకు చుట్టాడు. తిప్పి 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 గొలియాత్ నుదుటి మీద కొట్టాడు. దేవుడు నీ ద్వారా కూడా అద్భుతమైన సూచన క్రియలు, అద్భుతమైన విజయాలు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఈరోజు దావీదులాగా నువ్వు కూడా విజయాన్ని సాధించబోతున్నావు. నమ్మినట్టయితే దేవునికి స్తోత్రం చెప్పండి. బాధలో ఉన్నవారే మీరు దేవుని ధ్యానించండి. ఎందుకంటే నా ప్రభు నమ్మదగినవాడు, మన ప్రభు నమ్మదగినవాడు. దీన స్థితిలో ఉన్నా సరే, నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, దేవుడు కనుక నిన్ను వాడడం మొదలు పెడితే నువ్వు రాజులా జీవిస్తావు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభువా యేసయ్య, మా స్థితి కూడా ఇలాగే ఉన్నదా అని. కానీ దేవునికి సర్వము చేసిన తర్వాత నువ్వు నమ్మకస్తుడిగా ఉండాలి. కానీ దావీదు ఆ పని చేయలేదు. కొన్ని లోటుపాట్లు చేశాడు. ఆ లోటుపాట్లు ఏంటనేది రేపటి వాక్యంలో ధ్యానిద్దాం. దావీదు ఎందుకు బాధపడుతూ ఈ కీర్తనలు రాశాడనేది రేపటి వాక్యంలో ధ్యానిద్దాం. ఈరోజు అతన్ని తక్కువ స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎలా ఉంచాడనేది మనం తెలుసుకున్నాం. ఈరోజు నీ స్థితి ఏదైనా దేవుడు అద్భుతంగా ఉంచబోతున్నాడు. కళ్ళు మూసుకుని ప్రార్థించండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా స్థితి ఇటు రీతిగా ఉంది ప్రభువా. నువ్వు ఏ రీతిగా మార్చబోతున్నావు ఆ రీతిగా ప్రభువా మమ్మల్ని పైకి లేవనెత్తండి దేవా. కానీ దావీదులా మేము ప్రభువా తప్పుదోవ పట్టకుండా మమ్మల్ని ప్రభువా వెన్నంటుండండి. మా మనస్సాక్షితో మాట్లాడండి ప్రభువా. తప్పు చేయుచున్న ప్రదేశంలో మీరు మమ్మల్ని గర్జించండి దేవా. నీకు నమ్మకస్తులుగా విధేయులుగా ఉండి ప్రభువా మేము అనేక విజయాలు చూచుటకు మాకు సహాయం చేతండి. మా చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామంలో నీ పాసానికి చేరును గాక. ఆమేన్. ప్రియమైన సోదరులారా, నేను ఎంతో వేదనలో ఉండి ఈ వీడియోలు గాస్పెల్ ద్వారా ఎవరికైతే వాక్యం అందట్లేదో వారందరికీ వాక్యం చేరాలని యూట్యూబ్లో నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి నా వీడియోస్కి సపోర్ట్ చేయండి. వాక్యాన్ని వినండి, దేవుని ధ్యానించండి, నిజమైన దేవుణ్ణి తెలుసుకునండి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.